సో ఆకాష్, నువ్వు ఈ ఇయర్ బాగా వర్క్ చేసావు కాబట్టి నీకు ఒక 20% హైక్ ఇస్తా అని ఫిక్స్ అయిపోయాం. అంటే ఇప్పుడు నీ కరెంట్ సిటీసీ 10.7 ఉంది కదా, దాని మీద 20% హైక్ అంటే నీకు 12.84 అలా వస్తుంది. అమ్మో, 12.84 అంటే దాంట్లో 75,000 కూడా బ్యాలెన్స్ 9,000 ఎక్కువ అవుతుంది. ఈ 9,000కి నేను 61,000 ట్యాక్స్ కట్టాలి. యాక్చువల్లీ మేనేజర్ సాబ్ కొంచెం ఏమైనా ఎక్కువ తక్కువ చేయొచ్చా? సరే, ఒక 13 lakhs ఇస్తా, తీసుకో. 13 వద్దు, నాకు 12.75 సరిపోతుంది. మెంటల్ నీకేమైనా? నేను ఇంకెక్కువ ఇస్తా అంటున్నాను, ఎందుకు ఇంకా తక్కువ చేయమంటున్నావు? 12.84 నుంచి ఇంకెందుకు తక్కువ చేయమంటున్నావు? అసలు బ్రెయిన్ ఉందా? నాకు ఎందుకంటే మీకు తెలుసు కదా 12.75కి 0 ట్యాక్స్ అని చెప్పేసి, మళ్ళీ దాని మీద నేను ఒక 61,000 కట్టాలి. ఇది నీకు ఇలాంటి బ్రెయిన్ ఉంది కాబట్టి నీకు లాస్ట్ 2 years నుంచి హైక్ ఇవ్వలేదు. ఆ వాట్సాప్ ఫార్వర్డ్ మెసేజ్ చూసుంటావు, అందులో ఉన్న నాలెడ్జ్ తీసుకొచ్చి నా దగ్గర రుద్దుతున్నావు. నీకు అసలు మార్జినల్ రిలీఫ్ అనేది ఒకటి ఉంటుంది, అది ఐడియా ఉందా? మ్యాన్షన్ హౌస్ గురించి తెలుసు కానీ ఈ మార్జినల్ రిలీఫ్ గురించి తెలియదు సార్. అయితే విను, ఇప్పుడున్న ట్యాక్స్ ప్రకారం 12.75కి నీకు 0 ట్యాక్స్. అంటే నీకు ఇక్కడ శాలరీ వచ్చేసి 12.84 ఉంది, అంటే నీకు 9,000 ఎక్కువ ఉంది. నీకు 9,000 శాలరీ ఎక్కువ వచ్చింది కదా అని చెప్పేసి గవర్నమెంట్ నీ దగ్గర నుంచి 61,000 రూపీస్ ట్యాక్స్గా తీసుకోదు. ఆ 9,000 ఏదైతే ఉందో దాన్ని మాత్రమే ట్యాక్స్గా తీసుకొని మిగతాది వదిలేస్తుంది. దీన్నే మార్జినల్ రిలీఫ్ అంటారు. అవునా? అయితే అట్లయితే ఒక 15 LPA చేసేయండి నాకు, నేను ల్యాప్టాప్ ఇచ్చి కొడతా.